మన కస్టమర్స్ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఇలా 4 ఇంచ్ రీబౌండెడ్ ఫోమ్ విత్ 4 ఇంచ్ లాటెక్స్ తీసుకుంటే బాగుంటుందా, లేదంటే ఇలా 4 ఇంచ్ రీబౌండెడ్ విత్ 2 ఇంచ్ హెచ్ఆర్ విత్ 2 ఇంచ్ లాటెక్స్ తీసుకుంటే బాగుంటుందని అడుగుతున్నారు. ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్పే ముందు మెటీరియల్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసరికి రీబౌండెడ్ ఫోమ్ అంటే పియూ ఫోమ్ షెడెడ్ పీసెస్ తోటి చేస్తారు. దీని డెన్సిటీ వచ్చేసరికి 90 to 95 డెన్సిటీ ఉంటుంది. మనం యూజ్ చేసే సెంచరీ బ్రాండ్ యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ఆర్ ఫోము. ఇది ఎలా యూజ్ అవుతుందంటే మనకి రీబౌండ్కి లాటెక్స్కి మధ్యలో ఎక్స్ట్రా బౌన్స్నెస్ కోసం హెచ్ఆర్ ఫోమ్ అనేది యూజ్ చేస్తాము. ఈ రెండు కాకుండా కింగ్ ఆఫ్ ద ఫోమ్ వచ్చేసరికి లాటెక్స్ ఫోమ్. ఈ లాటెక్స్ ఫోమ్ వచ్చేసరికి మనం యూజ్ చేసేది 100% ప్యూర్ న్యాచురల్ కేరళ లాటెక్స్ యూజ్ చేస్తాము. అంటే మనం మిల్క్ ఫస్ట్ ప్రొక్యూర్ చేసిన కాడ నుంచి దాన్ని ప్యూరిఫై చేసిన తర్వాత అండ్ దాన్ని పౌరింగ్ చేసిన తర్వాత మౌల్స్లోకి దాన్ని వోల్కనైజేషన్ చేసిన తర్వాత ఓవరాల్గా ఇలా షీట్ రెడీ అయిన తర్వాత దీని స్లైస్ కటింగ్ మనకి 2 ఇంచ్ కావాలా, 4 ఇంచ్ కావాలా, 6 ఇంచ్ కావాలా, ప్రతి షీటు మనకి ఎలా కావాలనేది ఇలా కట్ చేసుకుని హైదరాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ నుంచి మన రాజమండ్రికి బెంగళూరుకి షీట్స్ అనేది పంపించి అక్కడ నుంచి మ్యాట్రెస్ అనేది రెడీ చేస్తాము. సో ఇప్పుడు మ్యాట్రెస్కి రెండింటికి ఎగ్జాక్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి ఏంటంటే ఇలా 4 రీబౌండ్ 4 లాటెక్స్ తీసుకుంటే కొంచెం ఏంటంటే మీకు ఫర్మ్నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే బ్యాక్ సపోర్ట్ ఎక్కువ కావాలి, లాటెక్స్ కూడా ఎక్కువ కావాలనుకుంటే ఇలా 4+4 తీసుకోవచ్చు. లేదు కొంచెం బౌన్సీగా కావాలి, లాటెక్స్ తక్కువ ఉన్నా పర్వాలేదు అనుకుంటే హెచ్ఆర్ ఫామ్లో తీసుకుని ఇలా 2 ఇంచ్ లాటెక్స్ తీసుకుంటే కంప్లీట్ సాఫ్ట్ అండ్ బౌన్సీగా ఉంటుంది ఇది. సో ఇలా కస్టమర్ ఒక మోడల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ కలర్స్ చూపించి టోటల్ మ్యాట్రెస్ అనేది ఈ విధంగా ఫినిషింగ్ చేసేసి కస్టమర్కి డెలివరీ చేసేస్తాము. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, ఇక్కడ కొనుక్కునే ముందు మా దగ్గర ఒకసారి కనుక్కోండి. అండ్ ఇంకా ఏదైనా మ్యాట్రెస్లో డౌట్ ఉంటే కనుక మాకు కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి ఒక వీడియో అనేది చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం.